అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర మన మహిషా శాఖాధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు మన గోశాల పురాణ బజార్ గోశాల నుండి ప్రారంభమై శాస్త్రీనగర్ కాలనీ రామ్లీలా మైదానంలో ఎండింగ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క శోభయాత్రలో మన హిందూ బంధువులు, హిందూ యువకులు, పెద్దలు, చిన్నలు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని మన హిందూ ఐక్యతను చాటుదామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఏదైతే ఈ శోభయాత్ర సందర్భంగా గత 8 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ప్రింట్ మీడియా కూడా తెలుసు, ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా ఎంతో ఘనంగా, ఎంతో ఉత్సాహంతో చిన్న చిన్న పిల్లలు కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అయినా మేము హైకోర్టుకు వెళ్ళి మనం పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. పర్మిషన్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఏదైతే సౌండ్ సిస్టమ్ ఉన్నదో అతనికి ఫోన్ చేయడము, బెదిరించడము, నువ్వు ఇక్కడికి డీజే పెడితే నీ మీద కేసులు వేస్తాం, నీ డీజే సౌండ్ సిస్టమ్ ని సీజ్ చేస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. దయచేసి మేము పోలీసు ఉన్నతాధికారులకు ఒకటే చెప్తున్నాం, ఏనాడైతే ఇన్ని సంవత్సరాలలో మీకు మీ సహకారంతోనే మేము ముందుగా పోయాం, కానీ ఈ సంవత్సరం ఎందుకు అంతగా మీరు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పేసి మాకు తెలియడం లేదు. మరి మా కోసం పనిచేస్తున్నారా? తెలంగాణ పోలీస్ మీ పోలీస్ అనే ఒక నినాదాన్ని తీసుకున్నటువంటి మీరు మరి ఏ పార్టీ కోసం, ఏ పార్టీ ప్రోత్సాహం కోసం మీరు పనిచేస్తున్నారని చెప్పేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మేము పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నాం. మేము ఏ రోజు కూడా ఏ మతాన్ని కించపరిచే విధంగా ప్రయత్నం చేయలేదు. గత హిస్టరీ చూసుకోవచ్చు, కొన్ని వేల, 5,000, 6,000 మంది సమాజం ఈ రోజు ఆ శోభయాత్రలో పాల్గొంటారు. కానీ ఏనాడు ఇంత చిన్న సంఘటన జరగకుండా ఈ శోభయాత్రను జరుపుకుంటే వాళ్ళు పోలీసులు బెదిరింపులు గురి చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ శోభయాత్రకు కావాల్సిన వస్తువులకు వారిని ఇక్కడికి బైసాకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించి తిరుగుతామని చెప్పేసి ప్రింట్ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు నా రామ జన్మభూమంలో రాముడు పుట్టిన గడ్డ మీద ఈ శోభయాత్ర నిర్వహించాలంటే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అనుమతులు తీసుకున్నా కూడా మేము రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తామండి. రాజ్యాంగాన్ని గౌరవించే హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని మరి ఇక్కడ శోభయాత్ర నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం. సుప్రీంకోర్టు అంటారు, సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, మాకు కూడా తెలుసండి సుప్రీంకోర్టు రూల్స్. ఆ సుప్రీంకోర్టు రూల్స్ చూస్తే మీరు కూడా తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంది. కానీ మనం అందరం కలిసి బహింసా నగరంలో శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఏనాడు బహింసాని ఒక వేరే విధంగా వాతావరణం క్రియేట్ చేసి ఇచ్చేయాలని చెప్పేసి ఏనాడు మేము అనుకోలేదు. ఈనాడు వ్యాపారస్తులు ఎందరో నష్టపోయారు వ్యాపారం లేక. ఇంకా మీరు ఇక్కడ ఏదో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అందరికి బెదిరింపులకు గురి చేయడం అనేది సరికాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ శోభయాత్ర శాంతియుతంగానే నిర్వహించి తీరుతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క శోభయాత్రలో పూజా కార్యక్రమంలో మన యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేశ్వర్ గారు, అలాగే ముదోల్ శాసనసభ్యులు పవర్ రామరావు పటేల్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, అలాగే నారాయణ పటేల్ గారు, అలాగే రాష్ట్ర కార్యసభ్యులు మోహన్ రావు పటేల్ గారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా మనము హిందూ సమాజం అంతా ఒక్కటే అని చెప్పేసి హిందూ ఐక్యతను చాటే విధంగా ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.